ఎప్పుడైతే మనకు చావు కనిపిస్తుందో అప్పటి వరకు, ఏ దినమైతే మనకు సావు చివరి క్షణాలు మనకు ఇక చనిపోతున్నామన్న సంగతి వచ్చినప్పుడు ఇంకో ఆశ, చనిపోయే ముందు చివరి క్షణాలల్లో ఇంకో ఆశ పుడుతుంది. ఆ ఆశ ప్రతి ఒక్క జీవికి పుడుతుంది. కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళకైనా, లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళకైనా ఆ రోడ్డు మీద, రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద బిచ్చమెత్తుకునే బికారికైనా ఒకటే ఆశ పుడుతుంది, నా సావు ఎవరు చేస్తారు చేకూరా అని. మా యొక్క భజన కళాకారి దగ్గర ఉన్నప్పుడు ఆ మనిషి మనకు ఏదో చెప్పాలనుకుంటుంటది. తన మంచం దగ్గర మాక్సిమం బిడ్డలు ఉంటారు, లేకుంటే కోడలు ఉంటారు. మరీ అతిగా ప్రేమిస్తే మన్మరాలు ఉంటారు. ఆ ప్రాణం పోతున్నప్పుడు మీరు ఎవరైనా గమనించారో లేదో, తన దగ్గర ఉన్న చెయ్యిని చాలా గట్టిగా పట్టుకుంటుంటారు. ప్రాణం వదులుతున్నప్పుడు ఆ చెయ్యిని ఎందుకు పట్టుకుంటారంటే, ఆ యమదూతలు వచ్చి యమపాశాలు వేసి ఆ ప్రాణం లాగుతున్నప్పుడు చెప్పాలనుకుంటాడంట, బిడ్డ నేనెళ్ళిపోతున్నా నాలో యముడు అయ్యా కొడుకా, బిడ్డ కొడలా, నేనెళ్ళిపోతున్నా అయ్యా కొడుకా బిడ్డ తీరిపోయింది
తల్లిదండ్రుల బంధము నా కొడుక మురళయ్య నీవు పైలము తీరిపోయింది తల్లిదండ్రుల బంధము నా కొడుక మురళయ్య నీవు పైలము సంధ్యమ్మ నీవు భద్రము నవమాసాలు మోసి కన్నీటి పెద్ద చేసిన కొడుకును బిడ్డను గుర్తు చేసుకుంటుంది. ఇక జీవితానికి సగభాగమైన భార్యకు భర్త అయితే భర్తకు భార్య. మరి తనను అన్యాయం చేసి పోయిన తన భర్త శ్రీనివాసుడు కూడా ప్రాణం పోతున్నప్పుడు ఏ విధంగా గుర్తు చేసుకుంటుంది అంటే అమ్మా తీరిపోయింది మన పెళ్లి బంధము ఇల్లుడికి వస్తుంది చెందకు. తీరిపోయింది మన పెళ్లి బంధము ఇల్లుడికి వస్తున్నది చెందకు. శ్రీమయ్య నీవు ఎక్కడా ఇల్లుడికి వస్తున్నది చెందకు.
తమ్ముళ్ళు అక్క చెల్లెలు కూడా జీవితంలో ఒక భాగం. మరి ప్రాణం పోతున్నప్పుడు ఆ అక్క చెల్లెలను అన్న తమ్ములను కూడా చివరిసారిగా ఏమని గుర్తు చేసుకుంటుంది, ఏమని అడగాలనుకుంటుంది అంటే అమ్మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు తీరిపోయింది ఎగిలి పాలరునాము తమ్ముడ ప్రసాదరావు నీవు మైలము తీరిపోయింది ఎగిలి పాలరునాము తమ్ముడ ప్రసాదరావు నీవు మైలము మరణాల రేగుకమ్మ తమ్ముడు మైలము ప్రాణం పోతున్నప్పుడు తన వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు. మరి ఇంతకుముందే చెప్పాను, ప్రతి జీవి ప్రాణం పోతున్నప్పుడు మేడలు మిద్దెలు లక్షలు కోట్లు సంపాదించాలన్న ఆశ ఒకటి ఉంటే మరి ప్రాణం పోతున్నప్పుడు ఒక ఆశ పుడుతుంది. మరి హిందూ సాంప్రదాయ ప్రకారము తల్లో తండ్రో చనిపోతే మరి అన్ననో తమ్ముడో చనిపోతే ఆ సాగు చేసే భాగ్యము పెళ్ళైన ఆడపిల్లలకు దక్కుతుంది, లేకుంటే అక్క చెల్లెలకు దక్కుతుంది ఆ సాగు చేసే భాగ్యం. మరి ఆ యొక్క బాలమనమ్మ తన బిడ్డల మీద అల్లుళ్ళ మీద చివరిసారిగా ఆశపడకుండా పోతుందంట. ఎందుకంటే అమ్మ నాన్న లేకపోతే బిడ్డలు అల్లుళ్ళే సాగు చేస్తారు కాబట్టి మరి చివరిసారిగా ఏమని ఆశపడుతూ పోతుంది అంటే అమ్మ
నలుగురు మోస్తరా ఆ కట్టెల్లో కాచి నన్ను మరచిపోతరా నడవలేని నన్ను నలుగురు మోస్తరా ఆ కట్టెల్లో కాచి నన్ను మరచిపోతరా తీరిపోయింది కన్న బిడ్డల రుణమో నా బిడ్డ బాలతమ్మ నీవు పైలము తీరిపోయింది కన్న బిడ్డల బంధమో నా బిడ్డ బాలతమ్మ నీవు పైలము అల్లుడా అపునాదు నీవు ఎక్కడా ఇల్లిడిచి వస్తున్నా నీ చెంతకు మనమాడ మిగిలయ్య అమ్మ భద్రమో నేనెళ్ళిపోతున్నా నా లోకము మనమాడ అఖిలయ్య మామ పైలమో నేనెళ్ళిపోతున్నా నా లోకము ఓ దేవుడా ఇది నీకు న్యాయమా ఓ దేవుడా ఇది నీకు న్యాయమా బ్రహ్మ దేవుడా రాతెట్ల రాసినావురా బ్రహ్మ దేవుడా రాతెట్ల రాసినావురా అందరూ కూడా వినాల్సిన మాట ఈ భూమి మీద పుట్టుట ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజం మరి కొందరు 100 ఏళ్ళు బతుకుతారు కొందరు ఒకటే రోజు బతుకుతారు కొందరు 10, 20, 30, 50, 60, 70 ఏళ్ళు బతుకుతారు ఎవరికైనా పుట్టడం ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజము మరి ఆ తల్లి ఈ భూమి మీద ఉన్న మనందరికీ గురువు మాటగా తన చివరి మాటగా మనందరికీ అనుకుంటామంట మనమందరం కూడా అరే మా అమ్మ నాన్న నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా బంగారము నా ఆస్తి నా పాస్తి కానీ ఆ తల్లి ఆ సావు కనిపిస్తున్నప్పుడు చివరి మాటగా మనందరికీ కన్నుగా కన్ను తెరవాలని ఏమని చెప్పాలనుకుంటుంది అంటే అమ్మ మట్టి కుండలో మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు మట్టి కుండలో మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు మట్టి కుండలో మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు పగిలిపోతే మట్టిలో మనం సమానము పగిలిపోతే మట్టిలో మనం సమానము పగిలిపోతే మట్టిలో మనం సమానము పోక తప్పదెవ్వరికైనా శ్మశానము పగిలిపోతే మట్టిలో మనం సమానము పోక తప్పదెవ్వరికైనా శ్మశానము పూజయ్య దాసుడి మదిలో విచారము గురుదేవుల రామ కృష్ణ భావము నేనెళ్ళిపోతున్న నా లోకము యముడొచ్చాడమ్మా నా కోసము ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా बोलो सद्गुरु महाराज की जय।